Daily. Taste the Daily. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. నడిగడ్డలో స్థానిక ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. నియోజకవర్గం అంతటా పార్టీల కంటే కూడా నేతల మధ్య పోటీ అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. తొలి విడతలో మాత్రం బండ్లకు షాక్ ఇచ్చిన ఓటర్లు సరితా వర్గానికి మెజారిటీ సీట్లు కట్టబెట్టారు. దాంతో నియోజకవర్గంపై సరిత మళ్లీ పట్టు సాధించారనే చర్చ జరుగుతోందా? ఇప్పుడు ఈ వ్యవహారం బండ్ల కృష్ణమోహన్ కు ఇబ్బందిగా మారిందా? తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 4230 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే దాదాపు 2425 గ్రామాలలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులోనూ హస్తం పార్టీ హవా చూపించింది. అయితే ఉమ్మడి జిల్లాలో రాజకీయం అంతా ఒకలా ఉంటే జోగులాంబ గద్వాలలో మాత్రం ఇందుకు విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం గద్వాల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు పార్టీల ఖాతాల్లో కాకుండా నాయకుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం రెండు పార్టీల నేతలను షాక్ కి గురి చేస్తోంది. ఇక తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రధాన రాజకీయ వర్గాలలో ఫలానా ఊరు నుంచి గెలిచిన సర్పంచ్ ఫలానా బడా నేత అనుచరుడు అని ప్రకటించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ పార్టీలకు దూరంగా ఫలానా నాయకుల మద్దతుదారులు అంటూ ప్రచారం సాగింది. ఒక్క బీజేపీ మినహాయిస్తే ఎక్కడా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్న పదాలు లేకుండా ఫలితాలు వచ్చాయి. వచ్చిన ఫలితాల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితాలో ఏ నాయకుడి అనుచరులు ఎంతమంది గెలిచారు అన్న వివరాలను సేకరించి వారి అనుచరులు తమ ఆధిపత్యాలను చాటుకునే విధంగా సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల పోరు అధికార కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. చాలా గ్రామాల్లో రెండు వర్గాల నేతల అనుచరులు రంగంలోకి దిగారు. దాంతో అధికార పార్టీలో అసలైన నేత ఎవరని ఓటర్లకు అర్థం కాని పరిస్థితి. అయితే చాలా గ్రామాలలో బండ్ల వర్గానికి షాక్ ఇచ్చి సరిత వర్గం భారీగా సర్పంచ్ స్థానాలను దక్కించుకుంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో దాదాపు బండ్ల వర్గానికి ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ నేత బాసు హనుమంతునాయుడు వర్గం, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్ వర్గానికి చెందిన అభ్యర్థులు కూడా పోటీలో నిలిచారు. అయితే పార్టీల గెలుపును పక్కన పెట్టేసి గ్రామాల వారీగా ఏ ముఖ్య నాయకుడి అనుచరులు గెలిచారంటూ తెగ చర్చలు జరుగుతున్నాయి. అయితే గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సరితా తిరుపతయ్యకు మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండ్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై విజయం సాధించారు. ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి ఇద్దరి మధ్య వార్ మొదలైంది. ప్రస్తుతం ఇద్దరు నేతలు తమ ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నియోజకవర్గంపై పట్టు సాధించుకునేందుకు వీలుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య తమ వర్గీయులను పోటీలో దింపారు. ఈ రేసులో బండ్లను వెనక్కి నెట్టిన సరిత నియోజకవర్గంలో తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల సత్తా చాటింది. బీఆర్ఎస్ నేత హనుమంతు నాయుడు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్ సైతం పలుచోట్ల తమ అనుచరులను రంగంలోకి దింపారు. అయితే సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరగడంతో వ్యక్తిగత ప్రాధాన్యత ఈ నియోజకవర్గంలో పెరిగింది. ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్పర్సన్ మద్దతుదారులు పోటాపోటీగా 90% స్థానాలను దక్కించుకున్నారు. హనుమంతు నాయుడు వర్గీయులు, రంజిత్ కుమార్ వర్గీయులు కొన్ని స్థానాలను గెలుచుకున్నారు.
బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా 10 స్థానాలను దక్కించుకుంది. డీకే అరుణ ఎంపీగా ఉండడంతో బీజేపీ కూడా సీట్లను దక్కించుకుందని అంటున్నారు.